స్కూల్లో చదువుతున్నప్పుడు గోడలకు రాస్తుండ్రి, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బులు పోయినాయా, నో ప్రాబ్లం, ఏం పోయినట్టేం కదా, మళ్ళీ సంపాదించుకోవచ్చు. హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం పోయిందా, సంథింగ్ ఈజ్ లాస్ట్, జాగ్రత్త. బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని రాస్తుంది. ఒక్కసారి నీ జీవితంలో నీ క్యారెక్టర్ను కోల్పోయినవా, నీ శీలాన్ని నువ్వు కోల్పోయినవా, జీవితం అంతా పోయినట్టే అని అప్పుడు రాస్తుండ్రి. అదే ఆర్టికల్ కొద్దిగా మార్పుతో ఈ మధ్యలో నేను ఒకసారి చూసా. సార్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, సేమ్ అదే లైన్. డబ్బులు పోయినాయా, నో ప్రాబ్లం, మళ్ళీ సంపాదించుకోవచ్చు ఎదగాలనే ఆశ ఉంటే. హెల్త్ ఈజ్ లాస్ట్, ఒకసారి ఆరోగ్యం చెడిపోయిందా, ఇప్పుడున్న మెడికేషన్తో, ఇప్పుడున్న టెక్నాలజీతో మళ్ళీ హెల్త్ని కూడా రీగైన్ చేయొచ్చు నువ్వు ధైర్యంగా అనుకుంటే. మూడోది క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, అప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు సార్ అంటే, వన్స్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ అని ఇచ్చాడు. నేను అనుకున్నా ఇంకేం పిచ్చా, జీవితంలో ఎదగాలనే ఆశ, ఈ సమాజానికి నా పవర్ ఏంటో, నా శక్తి ఏంటో, నేనేంటో చూపించాలనే మన యొక్క సంకల్ప